SV6 న్యూస్ కు స్వాగతం. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన 6 సంక్షేమ పథకాలు కంటోన్మెంట్ నియోజకవర్గంలో అందరికీ అందేలా విధానపరంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నామని, వాటిని ప్రజలు దరఖాస్తు చేసుకుని సద్వినియోగించుకోవాలని 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు బోయిన్పల్లి మార్కెట్ యార్డ్ మాజీ డైరెక్టర్ వినీత అన్నారు. లాల్ బజార్ లోని తమ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 పథకాల అమలు కోసం నేటి నుండి ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తుందని, ఎమ్మెల్యేగా పోటీ చేసిన వెన్నెల గద్దర్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా దరఖాస్తుల స్వీకరణ సెంటర్లను ఏర్పాటు చేసి దరఖాస్తు ఫారాలు అందజేయడం జరుగుతుందని అన్నారు. వీటిని ప్రజలు వారి అవసరాలకు తగిన విధంగా దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వెన్నెల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను నేడు నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ఆమె ప్రశంసించారు. మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు జయశీలన్ పాల్గొన్నారు. ఈ ఆర్ గ్యారెంటీ గరీబోలకు మేము మొత్తం కంట్రమెంట్ కాన్స్టిట్యూన్సీకి చేయాలని మన వెన్నెలక్క ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసిన ఎమ్మెల్యే వెన్నెలక్క కంట్రమెంట్ ఇన్ఛార్జ్ ఇచ్చినారు అన్న రేవంత్ అన్న. మేము అక్క వచ్చి చెప్పింది కంట్రమెంట్ కాన్స్టిట్యూన్సీలో మొత్తం ఈ 6 గ్యారెంటీ ఈ గరీబోళ్ళకు పోయి చెందాలా. ఇంకా మేము అది గ్యారెంటీ తీసుకొని పోయి ప్రతి ఒక్క ఇంటికి తీసుకొని పోయి మేము చెందుతామని చేస్తున్నాము. సెంటర్ అంటే ఇప్పుడు ఎక్కడెక్కడ పార్టీ ఆఫీస్ ఉంది, మరి కార్యకర్తలు బూత్ కమిటీలో పెట్టిన కమిటీస్ మెంబర్కి ఇస్తున్నాము, ప్లస్ కార్యకర్తలకి మళ్ళీ మేము అందరము చేరుకొని అక్క చేతిలో ఇచ్చి అక్క తీసుకొని పోయి ఎంఆర్ఓలో కలెక్టర్లో చేపిస్తా అని. రేపు మీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేస్తున్నారా? పార్టీది అది జెండా ప్రోగ్రామ్ చేస్తున్నాము. మంచిగా పెద్ద ఎత్తుగా చేసి మేము మా ఎమ్మెల్యే వెన్నెలక్కని కూడా మేము ఇన్వైట్ చేసి జెండా ప్రోగ్రాము జెండా ఫ్లాగ్ హోస్టింగ్ మేము చేస్తాం. మళ్ళీ అక్కడక్కడ వార్డులో కూడా చేసుకుంటున్నాము జెండా ప్రోగ్రామ్. వార్డ్ 7లో కూడా చేస్తున్నాము. ఇంకా ఇంద్రమ్మ జూబ్లీస్ అక్కడ కూడా స్టాచ్యూకి మేము ఇంద్రమ్మకు రెస్పెక్ట్గా ఇది పూలమాల వేసి దండలు వేసి మేము ఇవాళ ఇస్తున్నాం. అంటే మేము ఇంటికి పోయి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తాము. ఇక్కడ ఆఫీస్ ఉంది, ఎవరికి ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేతన కాని వాళ్ళకు మేము పోయి మా మనుషుల్ని పెట్టి కార్యకర్తల్ని పెట్టి మేము వాళ్ళకు ఫామ్ ఏమేమి సబ్మిట్ చేయాలా, ఎట్లా సబ్మిట్ చేయాలని వాళ్ళకు మేము ఇన్ఫర్మేషన్ చేస్తాం. ఖచ్చితంగా ఇది గరీబోళ్ళకే పోవాలా. ఇంకా ఇప్పుడు వైట్ రేషన్ కార్డ్ కూడా మేము స్టార్ట్ చేస్తున్నాం చేయడానికి. అది కూడా మెయిన్ గరీబోళ్ళకే పోవాలా. గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకు, సొంత ఇల్లు ఉన్న వాళ్ళకు, అది వాళ్ళకు. ఎందుకంటే చాలామంది కంప్లైంట్ ఇస్తున్నారు, వాళ్ళకి ఏదైనా ఉంటే ఉన్న వాళ్ళకే పోతుందని. అట్లా కాకుండా మేము ఎంక్వైరీ చేసి, ఇంకా ఎంఆర్ఓ నుంచి కూడా ఎంక్వైరీ వస్తుంది, ఇంకా కలెక్టర్ నుంచి కూడా ఎంక్వైరీ చేసి వాళ్ళకు లబ్ధి మేము పొందిస్తాం. 6 గ్యారెంటీ పబ్లిక్ ఇంకా అంతే. బ్యాంక్ అకౌంట్, ఇంకా వాళ్ళది ఫొటోస్, పాస్పోర్ట్ సైజ్. వైట్ రేషన్ కార్డ్ లేని వాళ్ళకు ఫ్యామిలీతో వాళ్ళది ఫ్యామిలీ ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, గ్యాస్ బిల్, కరెంట్ బిల్, ఇంకొక ఫోటో, పాస్పోర్ట్ సైజ్.